నమస్తే అండి. వారణాసి ట్రైలర్ గురించి అణువున మైన్యూట్ డీటెయిల్స్తో సహా అనాలిసిస్ చేసే వీడియోస్ మీరు కొన్ని వందలు చూసేసి ఉంటారు. కానీ ఈరోజు నేను మీతో డిస్కస్ పోయే టాపిక్కే వేరే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వాట్, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వై. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 18 months టైం ఉంది, అంటే ఆల్మోస్ట్ 1.5 years. అయినా కానీ ఇంత పెద్ద మొత్తంలో రాజమౌళి గారు ఎందుకు ఈ ఫంక్షన్ చేయాల్సి వచ్చింది? డిలే చేయకుండా డీటెయిల్స్లో దూకేద్దామా? రీజన్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్. ఇప్పుడు మార్కెట్లో ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే ఆ కేటగిరీలో ఉన్న కాంపిటీటర్స్ అందరూ చాలా టెన్షన్లో పడిపోతారు. అంటే కొత్తోడు వచ్చినోడికే మొత్తం మార్కెట్ వెళ్ళిపోతే మనమేం చేయాలి? వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి. ఒక అనౌన్స్మెంటో ఒక యాడో ఏదో ఒకటి చేసే తీరాలి. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి iPhone 1. యాపిల్ వాళ్ళు ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు అక్కడ ఆ సెగ్మెంట్ అనేదే లేదు, స్మార్ట్ ఫోన్స్ అనే కేటగిరీనే లేదు. వీళ్ళు ఈ కేటగిరీ క్రియేట్ చేసిన తర్వాత దే హ్యాడ్ ద ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్. మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేసేశారు. అది చూసి శాంసంగ్, మైక్రోసాఫ్ట్, నోకియా వీళ్ళందరూ దే హ్యాడ్ టు రష్, ఏదో ఒకటి చేయాలి అని చాలా టైం తీసుకున్న తర్వాత దే వర్ ఏబుల్ టు కమ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఈక్వల్ టు యాపిల్ అని చెప్పగలం. రాజమౌళి గారు ఈ ఈవెంట్ చేసిండేది కూడాను అందుకే. రాజమౌళికే కాంపిటీషనా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రామాయణం పరంగా చూసుకుంటే అప్పుడే రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వాళ్ళు చేస్తున్న రామాయణ మూవీ నెక్స్ట్ ఇయర్ అంటే 2026 నవంబర్కి రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతా ఉంది. అబ్బే లేదు, మనది సోషియో ఫ్యాంటసీ మూవీ కదండి అని అంటారా? దానికి కూడా హనుమాన్ పార్ట్ 2 రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా అవుతుంది. లేదు మనది వచ్చేసి టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ జానరా లాంటి మూవీ అంటారా? దానికి కూడా కల్కి 2 మూవీ కాంపిటీషన్గా వస్తుంది. ఏ యాంగిల్లో చూసుకున్నా ఈసారి జక్కన్న గారికి గట్టిగా కాంపిటీషన్ ఉంది. ఇందాక అనుకున్నామే యాపిల్, ఐఫోన్ ఎగ్జాంపుల్లో ఈ పెద్ద కంపెనీస్, కాంపిటీటర్ కంపెనీస్ అంటే శాంసంగ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, నోకియా వీళ్ళందరూ కొన్ని లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టిన తర్వాతనే, మార్కెటింగ్ మీద ప్లస్ R&D మీద ఖర్చు పెట్టిన తర్వాతనే దే వర్ ఏబుల్ టు గెయిన్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ది మార్కెట్. సో ఇదే కంపారిజన్ తీసుకుంటే మన రాజమౌళి గారు ఇంత గ్రాండ్ ఈవెంట్ చేయడంలో అసలు అతిశయోక్తే లేదు. రీజన్ నెంబర్ 2, ప్రోటోటైప్ బేస్డ్ పిచ్. మీరు షార్క్ ట్యాంక్ లాంటి రియాలిటీ షోస్ చూసుంటే ఈ టెక్నిక్ మీకు ఈజీగా అర్థమవ్వాలి. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ మనం చేస్తున్నామంటే ఎస్పెషలీ ఆ ప్రోడక్ట్కి మ్యానుఫ్యాక్చర్ చేసే కాస్ట్ చాలా ఎక్కువ ఉందంటే ఏం చేస్తాము? యూజువలీ మనం మా డబ్బులే ఫస్ట్ వేస్తాము. అది కూడా తక్కువ పడితే అప్పుడు వీ హ్యావ్ టు గో ఫార్ ఇన్వెస్టర్స్. కానీ ప్రోడక్టే లేకపోతే ఇన్వెస్టర్స్ ఏం చూపిస్తారు? అప్పుడే ఒక కాన్సెప్ట్ వీడియో లేకపోతే ఒక ప్రోటోటైప్ రెడీ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ప్రోటోటైప్ అంటే ఏం లేదు, యాక్చువల్ పెద్ద ప్రోడక్ట్ని ఒక చిన్న వర్జన్ చేసి దాంట్లో మెయిన్ ఫీచర్స్ ఏవేవి ఉంటాయో ఆ ఫీచర్స్వి మినీ వర్జన్స్ ఒక శాంపుల్ లాగా రెడీ చేసి దాన్ని ఇన్వెస్టర్స్ ముందుకు తీసుకెళ్తారు. ఇది చూపించి చూడండి అయ్యా, ఇది మన ప్రోడక్ట్, ఇది శాంపుల్ మాత్రమే, ఇది మనం స్కేల్ పెద్దది చేస్తే ఇంత పెద్ద ప్రోడక్ట్ అవ్వబోతుంది, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ సేమ్ స్ట్రాటజీ ఇక్కడ రాజమౌళి గారు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది.
మీరు అనొచ్చు, అప్పుడే కేఎల్ నారాయణ గారు ప్లస్ కార్తికేయ ప్రొడ్యూసర్స్ ఉన్నారుగా, వీళ్ళకి ఇంకా ఎందుకు డబ్బులు కావాలి అంటే, అవును వీళ్ళు ప్రొడ్యూసర్సే, కానీ బిహైండ్ ద సీన్ ఫైనాన్షియల్స్ వేరే వాళ్ళు ఉండొచ్చు. సో ఈ ట్రైలర్ అథవా టీజర్ లేకపోతే ఒక ఫస్ట్ లుక్ అనుకుందాం, దీన్ని చూపెట్టి అంటే నేను ఊహించుకునే స్కేల్ ఇంత పెద్దది ఉంది అని చూపించారు. ప్లస్ ఇది ఒక పెద్ద ఈవెంట్ చేసి ఇంతమంది, హీఈస్ అ జీనియస్ ఆఫ్ ఎ మార్కెటర్, ఇంతమంది వస్తున్నారు, ఇంత పెద్ద క్రేజ్ ఉంది ఈ ప్రాజెక్ట్ మీద అని కూడాను ఇన్వెస్టర్స్ ఆర్ ఫైనాన్షియర్స్కి చూపిస్తున్నారు. ఒకటి, ఇది నా విజన్. రెండోది, ఇది ఈ ప్రోడక్ట్కున్న క్రేజ్ ఆర్ ఈ ప్రోడక్ట్కున్న డిమాండ్. రెండు ఒకే ఈవెంట్లో చూపించేశారు. ఏక్ మార్ దో తుకడా. రీజన్ నెంబర్ 3, కాన్ఫిడెన్స్ టు ద కోర్ టీమ్. ఇప్పుడు ఈ మూవీలో పనిచేసే ప్రతి వాళ్ళకి కూడా ఈ ఈవెంట్ అండ్ ఈ ఫస్ట్ లుక్ ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది. ఒక 2.5 minute అవుట్పుట్ తేవాలంటే ఎన్ని టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయో మీరు చూశారు కదా ఈవెంట్లో. అలాంటిది ఒక ఫుల్ లెంత్ మూవీ చేయాలి అంటే ఎంత టీం వర్క్ కావాలండి. టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్, యాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, మ్యూజిషియన్ కానివ్వండి, కొరియోగ్రఫర్స్ కానివ్వండి, అందరూ గాడిదల్లా గుడ్డిగా రాజమౌళి విజన్ని నమ్మి పని చేస్తేనే ఒక ఫైన్ ప్రోడక్ట్, ఒక సూపర్ ప్రోడక్ట్ అవుట్పుట్ లాగా వచ్చేదానికి కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ నింపడానికి కూడా ఈ ట్రైలర్, ఈ టీజర్ అండ్ ఈ ఈవెంట్ ఒక బూస్టర్ లాగా చేశారు. సో ఆడియన్స్ని కవర్ చేసేశారు, ప్రొడ్యూసర్స్ అండ్ ఫైనాన్షియర్స్ని కవర్ చేసేశారు, ప్లస్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, టీం అందరికి కూడా కవర్ చేసేశారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక మగధీర, ఒక ఈగ, 2 బాహుబలి మూవీస్, ఒక RRR ఇలాంటి బహీమత్ బ్లాక్ బస్టర్స్ మూవీ చేసి వెంట్రుకలు తెల్లబడిపోయిన రాజమౌళి గారికే భయం వేస్తుందంటే ఇది ఎంత కాంప్లెక్స్ ప్రాజెక్టో మనం అర్థం చేసుకోవాలి. మరొక ఆదిపురుష్, మరొక కంగువ అవ్వకూడదు అని ఆశిస్తూ లెట్స్ వెయిట్ ఫార్ 2027. లాస్ట్లో హ్యాట్స్ ఆఫ్ టు సుమా గారండి. షీ ఈజ్ ఏ వన్ మ్యాన్ ఆర్మీ, వన్ ఉమెన్ ఆర్మీ, అండ్ షీ కెన్ హోల్డ్ ది అటెన్షన్ ఆఫ్ ఎనీ బిగ్ ఈవెంట్. దీనికి పెద్ద నిదర్శనం ఈ వారణాసి మూవీ లాంచ్ ఈవెంట్. అసలు ఎంత బాగా మెయింటైన్ చేశారండి. నిజంగా రాజమౌళి ఈజ్ ఇండెప్టెడ్ టు హర్ ఫర్ దిస్ ఈవెంట్ టు గో యాజ్ స్మూత్లీ యాజ్ ఇట్ వెంట్. అసలు ఆ చెంచలాని అని నార్త్ నుంచి తీసుకొచ్చిన యూట్యూబర్ ఏం చేశాడో నాకు అర్థం కాలేదు. జస్ట్ బికాజ్ యూ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఆన్ యూట్యూబ్ డజంట్ మీన్ యూ ఆర్ ఎ గుడ్ ప్రెజెంటర్. అంటే ఒక యాంకర్గా ఉండడానికి నాట్ జస్ట్ విట్, నాట్ జస్ట్ ఫన్, నాట్ జస్ట్ లుక్స్, ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలిసి ఉండాలి. అది సుమా గారికి ఆరితేరి తేల్చిన విద్య. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండి. సో లెట్స్ వెయిట్ అంటిల్ ద నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ వారణాసి. చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. నమస్తే.